ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఈ పని చేస్తే చాలు. పితృదేవతలకు ఇష్టమైన రోజు మహాలయ అమావాస్య. పూర్వీకుల ఆత్మలకు శాంతి మోక్షం కోసం ఆచారాలను నిర్వహించడానికి ఇది అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి అమావాస్య రోజు ఒకరి పూర్వీకులను గౌరవించడానికి అంకితం చేయబడినటువంటి పితృపక్షం సమయంలో అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే 2024లో పితృపక్షం ముగింపగా అక్టోబర్ 2న మహాలయ అమావాస్య రోజు జరగబడుతుంది. పితృదేవతలకు ఆకల అనే సందేహం చాలామందికి కలగవచ్చు. ఈ కనిపించే సకల చారాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తుంది. అన్నం వలనే ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞి వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞ కర్మల వలనే సాధ్యమవుతుంది. అంటే అన్నం దొరకాలి అంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలి అంటే దేవతలు కర్ణించాలి. దేవతలు కర్ణించాలి అంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి ఆయుర్భాలు వారికి అందచేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగవచ్చు కూడా. మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మల అనుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవనాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి ఆ తర్వాత పురుషుడు పాని దేహంలో ప్రవేశించి శుక్లకణాలుగా రూపొంది స్త్రీ గర్భకోశం ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకి వస్తుంది. మరణించిన పితృలకు మోక్షం కలగాలి అంటే కర్మ ప్రవికలం కావాలి. అలా జరగాలి అంటే పితృదేవతలు దేహారాధన చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలి అంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకుని పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడు వారికి పితృరుణం తీరుతుంది. రుణం తీరడమే మోక్షం అంటే ఎవరికైనా అంతే. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలు తమ సన్నిధి ద్వారా దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి సౌద కర్మ నిర్వహించలేకపోతే దీని వెనక బదులుగా శపించి వెళ్ళిపోతారట. నిజానికి ప్రతి మాసంలోని అమావాస్య పితృలను పుణ్యతిథిగా భావించబడిన రోజు. మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఈరోజు సమస్త పితృదేవత విసర్జన జరుగుతుంది. తమ పితృల పుణ్యతిథి వివరాలు తెలియని వారు పితృపక్షంలో ఆ తిథి నాడు కారకవక సౌద పుట్టలేని వారు మహాలయ అమావాస్య నాడు సౌదదానం తర్పణ చేస్తారు. ఎవరు సౌద ఎముకలను కారియకూడదు. సౌద మహిమలను శాస్త్రాలు శక్తులుగా చేస్తారట. సౌద చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుంది. స్కందపురాణంలో చెప్పబడింది. ఆధారపూర్వకంగా సౌద కర్మలతో సంతోషపడితే వారు తమ సంతానం వారి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగి ఉండేటట్టు ఆశీర్వదిస్తారట. సౌద కర్మలలో నువ్వులు గూడ విచిత్ర అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైంది కదా. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ మహాలయ పక్షంలో చేసి అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. కాబట్టి అలాగే మక నక్షత్రం పితృలకు సంబంధించిన కనుక ఆ రోజు చేసిన సౌద కర్మ అక్షయ ఫలిస్తుంది. ఏ రోజు సౌద కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అని మన పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. అనగా వర్ష ఋతువు నందు భాద్రపదం కృష్ణ త్రయోదశి మాఘ నక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా సరే సౌదం చేసిన ప్రతి దేవతలకు అక్షయతుది ఇస్తుంది అని విశ్వాసం. అంతటి విశిష్టత గాచిన ఈ మహాలయ పక్షం ముందు అందరూ వారి శక్తికి తగినట్టు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. పురోహితులు అని చెప్తున్నారు. కొందరు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి 5 తిథులు తర్పణాల సౌద కర్మలో అందించుకుంటూ ఉంటారు. ఒకవేళ గతించిన పెద్దల తిథి గుర్తులేనప్పుడు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు సౌద కర్మలు చేయడం ఉత్తమమని పురోహితులైతే అంటున్నారు. కావున పితృ కార్యాలలో చేయుటకు అర్హతలు పొందినవారు అంత విధిగా పక్షాలు ఆచరించి వారి వారి వంశవృక్షకులైన పితృదేవతలను స్మరించుకొని సౌద కర్మలు చేస్తే వారి శుభాశిష్యులతో సర్వశుభాలు పొందొచ్చు అని వేద పండితులైతే అంటున్నారు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.